కొన్ని రాసుల జాతకులకు డబ్బు ఎంత కష్టపడినా చేతిలో నిలవదు. కానీ ఈ 4 రాసుల వాళ్ళు మాత్రం ఆ విషయంలో లక్కీ ఫెలోస్. డబ్బు పరంగా చాలా అదృష్టవంతులు. చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు. అలాంటి 4 రాసుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకు సంకల్ప బలం ఎక్కువ. ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు. ఒక రకంగా చెప్పాలంటే పట్టుదల, ఆచరణాత్మకతకు ప్రసిద్ధి చెందారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక అవకాశాలపై నిశ్చితంగా దృష్టి పెడతారు. డబ్బు నిర్వహణలో వారికి మంచి విధానం ఉంది. అతిగా ఖర్చులు చేయరు. వృషభ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన భౌతిక సౌకర్యాల పట్ల ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందారు. అయితే వారు డబ్బు ఆదా చేయటంతో పాటు వారి సౌకర్యాలను చూసుకోవటంలో ప్రావీణ్యులు. రెండవది సింహరాశి. సింహరాశి వ్యక్తులు రాజరికం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ లక్షణాలు డబ్బు, ఆర్థిక విషయాలలో వారికి బాగా సహాయపడతాయి. ఈ రాశి చక్రంలో జన్మించిన వ్యక్తులు ఏదైనా విషయంలో రిస్క్ తీసుకోవటానికి అస్సలు భయపడరు. వారి ధైర్యం తరచుగా ఆర్థిక పురోగతికి దారితీస్తుంది. సింహరాశి వారు వారి దాతృత్వానికి, వారి సంపదను పంచుకోవటానికి ఇష్టపడటానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇది వారి ఆర్థిక సంపదను మరింత పెంచుతుంది. మూడవది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ధైర్యంగా, ఆశావాదులుగా భావిస్తారు. ధనస్సు రాశి వారికి వారి కలలను నిజం చేసుకునే సహజమైన సామర్థ్యం కలిగి ఉంటారు. ధనస్సు రాశి వారు అద్భుతమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇది ఇతరులు చేయలేని అవకాశాలు వీరికి చక్కగా ఉపయోగపడతాయి. వారి సాహసోపేత స్ఫూర్తి తరచూ వ్యాపారం, జీవితం రెండిటిలోనూ లాభదాయకమైన ప్రయత్నాలకు దారితీస్తుంది. ధనుస్సు రాశి వారు పెట్టుబడులలో అదృష్టానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఎందులోనైనా పెట్టుబడి పెడితే వీరికి ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఇక నాలుగవది కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. ఆర్థిక విషయానికి వస్తే కుంభరాశి వారు తరచుగా వారి ప్రవృత్తిని అనుసరిస్తారు. కుంభరాశి వారు డబ్బు ఆదా చేయటంలో విజయవంతమయ్యే ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు తరచూ ఇతరులు చెప్పే దాని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోరు. కొత్త పెట్టుబడి అవకాశాలకు ఆకర్షితులవుతారు. కుంభరాశి వారు ధార్మిక, పరోపకార స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.